హాయ్ అండి. సంపూర్ణ వ్లాగ్స్‌కి స్వాగతం అండి. నా ఆరోగ్య సీక్రెట్ ఏంటో చెప్తానని చెప్పాను కదా మీకు. అయితే నాకు 2021లో కొంచెము బ్యాక్ పెయిన్ వచ్చింది. ప్లస్ గ్యాస్ ప్రాబ్లమ్ కూడా ఎక్కువైందండి. పొట్ట ఉబ్బరం అయిపోయింది. శ్వాస కూడా ఆడకున్నంత పరిస్థితి అయిపోయింది. అక్కడ మా దగ్గర ఉన్న హాస్పిటల్‌లో చూపించుకున్నాను. చూపించుకుంటే వాళ్ళు గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉందని చెప్పని గ్యాస్ టాబ్లెట్స్ ఇచ్చారండి. వేసుకున్నాను. సరే 2 రోజులకు తగ్గిందండి. తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చింది. ఈ కాలంతా కూడా బాగా నొప్పొచ్చింది. వీపు కూర్చోలేకుండా, పడుకోలేకుండా చాలా నొప్పొచ్చిందండి. ఇంకా మా పిల్లలు సరేనమ్మా ఇక్కడ పెద్ద హాస్పిటల్‌కెళ్ళి చూపించుకుందామని తీసుకొని వెళ్లారు. గుంటూరులో చూపించుకున్నాను. చూపించుకున్న తర్వాత వాళ్ళు అన్ని టెస్టులు చేశారండి. మార్నింగ్ 10కి వెళ్తే నైట్ 10 అయిందండి చూపించుకొని టెస్టులన్నీ చేయించుకొని రావటానికి. సరే ఇంకా వారు ప్రతి రోజు ఇంజెక్షన్ వేసుకోవాలమ్మా, ఈ టాబ్లెట్స్ కంటిన్యూగా వాడాలి, అది కూడా ఒక బాటిల్ 25,000 అవుతుంది, 4 రోజులే వస్తుంది ఆ బాటిల్ అని చెప్పానన్నారు. అమ్మో, ఆ విధంగా అయితే నా వల్ల కాదులేండి అని చెప్పాను అనుకొని మనసులో నేను డాక్టర్ గారి దగ్గర అంతా చూపించుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మా తోడు కోడలికి మా మరిదికి ఫోన్ చేశాను, ఇట్లా ఉంది పరిస్థితి, ఇలా టెస్ట్ చేయించుకున్నానని నేను చెప్పానని. అయితే ఇంతకుముందు మేము చెప్పాం కదా, ఇక్కడ డాక్టర్ గారు ఆయుర్వేదం డాక్టర్ గారు బాగా చూస్తారని చెప్పని, మీరు టెస్ట్లన్నీ చేయించుకున్నామని చెప్పన్నారు కదా, ఇటు వచ్చేసేయండి అని చెప్పానన్నారు. సరే మా పిల్లలు తీసుకొని అక్కడ నేను వెళ్ళిపోయానండి. వెళ్ళిన తర్వాత మురళీకృష్ణ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్ళిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా ఉందండి, ఇలా నేను ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర చూపించుకున్నానండి అని చెప్పి అన్ని రిపోర్ట్లు చూపిద్దామని తీసుకున్నానండి. అసలు రిపోర్ట్లు కాదమ్మా, ముందు అసలు నీ పరిస్థితి ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నాకు అని చెప్పన్నారు. మొత్తం నా ప్రాబ్లం ఏంటో అన్నీ చెప్పానండి. చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, ఏం లేదమ్మా, నీకు L4 L3 బ్యాక్ పెయిన్ కదా, అది సయాటికా ప్రాబ్లం అండి, సయాటికా ప్రాబ్లం అమ్మ, ఇంకా ఇబ్బంది ఏం లేదు, నీకు మందులు వాడుకుంటే తగ్గిపోతుంది, ఆపరేషన్ అవసరం ఉండదమ్మా, ప్రాబ్లం ఏమి ఉండదు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అని చెప్పి అన్నారు. సరేలే సార్, టైం పట్టినా పర్వాలేదు అని చెప్పాను నేను. ఇక వారేమో ఒక 1 మంత్కి టాబ్లెట్స్ రాసి ఇచ్చారు. తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ రామ్మ, వస్తే అప్పుడు నేను ఎలా ఉంది నీ పరిస్థితి అని చెప్పి మళ్ళీ నీకు కంటిన్యూగా మందులు ఇస్తానని చెప్పానన్నారు. సరే అని చెప్పని 1 మంత్ వాడానండి. వాడిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఎలా ఉందమ్మా ఏంటి అని చెప్పి అన్నారు. ఒక 1% 2% తగ్గినట్లు అనిపించింది సార్ అని చెప్పానన్నాను. అయితే సరేనమ్మా, అయితే ఒక 3 మంత్స్కి ఇస్తాను నేను, ఆ 3 మంత్స్ మందులు వాడుకోమ్మా, వాడుకున్న తర్వాత మళ్ళీ రా అని చెప్పానన్నారు. సరేనని చెప్పానన్నాను. ఇక వారు ఏంటంటే పౌడర్లు ఇచ్చారు, మజ్జిగలో కలుపుకొని తాగేవి ఇచ్చారు, హాట్ వాటర్లో తాగేవి ఇచ్చారు, అన్ని పౌడర్లు అన్నీ ఇచ్చారండి. ప్రొద్దున ఒక పౌడర్, మధ్యాహ్నం ఒక పౌడర్, రాత్రి ఒక పౌడర్, టాబ్లెట్స్ అన్నీ మొత్తం మీద అన్నీ కలిపితే నాకు ఒక 20 టాబ్లెట్స్ అయినాయండి. కానీ చాలా భయపడ్డాను. అయ్యో, ఇన్ని 20 టాబ్లెట్స్ నేను మింగగలుగుతానని చెప్పి నేను భయపడ్డానండి. వారన్నారు, టాబ్లెట్స్ ఎక్కువైనా కూడా కొంచెం మజ్జిగ ఎక్కువ తాగండి అమ్మ, ఈ ఆయుర్వేదం కొంచెం వేడి చేస్తుంది, ఎక్కువ మజ్జిగ తాగితే మీకు ప్రాబ్లం ఉండదు అని చెప్పారండి. సరే అయితే నేనేం చెప్పానంటే, సార్ నాకు బాగా పరుపు మీద పడుకుంటే మంట పుడుతుంది సార్ అని చెప్పాను. అవునా అమ్మ, ఎప్పటి నుంచి అంటే, అది చాలా కాలం నుంచి ఉంది సార్ అన్నాను. వారు సరే ఈ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పని ఒక 3 రోజులకి ఇచ్చారండి ట్యాబ్లెట్. అది మధ్యాహ్నం పూట వేసుకోమన్నారు. సరే వేసుకున్నాను. 3 రోజుల తర్వాత ఆ బెడ్ మీద పడుకున్నా కూడా మంట అనేది లేకుండా పోయిందండి. అంత చక్కగా చూశారండి, చాలా బాగా చూస్తారు. వారి మీద నమ్మకం పెట్టుకొని నేను కంపల్సరీగా వారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని వచ్చేదానండి. ఇక తర్వాత 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అలా రమ్మనమన్నారండి. అయితే నేను చెప్పినటువంటి మందులు కంటిన్యూగా వాడుకోమ్మా, నువ్వు వాడుకుంటే కనుక నీకు 3 నెలల్లో తగ్గిపోతుంది అని చెప్పినారు. ఇంకా మధ్య మధ్యలో మనకు తెలిసిందే కదండి, తగ్గిందంటే కొంచెం మానేస్తుంటాము. అలా నేను కూడా మధ్య మధ్యలో కాస్త మానేశాను. ఇక తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నేను తగ్గట్లేదు సార్ అని చెప్పాను. లేదమ్మా, మీరు కంటిన్యూగా వాడట్లేదని చెప్పానన్నారు. నిజం చెప్పండి అని అడిగారు. అవును సార్, మధ్య మధ్యలో మానేస్తున్నానంటే, మధ్య మధ్యలో మానేద్దాము, నీకు ఆకలి అయితే అన్నం తినకుండా ఉంటావమ్మా, 3 పూట్ల తింటావు కదా, అట్లానే ఈ టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి, నీ ఆరోగ్యం బాగుండాలంటే వేసుకోవాలి అని చెప్పానన్నారు. అసలు జర్నీలో కూర్చోలేకపోతున్నాను సార్, బాగా నొప్పిగా ఉందని చెప్పంటే, బెల్ట్ వాడమ్మా అని చెప్పన్నారు. సరే అని చెప్పి కొంతకాలం బెల్ట్ వాడానండి. ఇక ఆ బెల్ట్ వాడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఏంటమ్మా ఇంకా బెల్టే వేసుకుంటున్నావా, నీకు తగ్గలేదని చెప్పన్నారు. జర్నీకి మాత్రం వేసుకుంటున్నాను సార్, ఇంకా మామూలుగా అయితే వేసుకోవట్లేదని చెప్పానన్నాను. నువ్వు జర్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదమ్మా, తప్పనిసరిగా కంటిన్యూగా వాడు, కొన్ని ఏమి తినకూడదు అవన్నీ చెప్తాను, తినకుండా ఉండమ్మా అని చెప్పన్నారు. ఎల్లిపాయలు తినొద్దన్నారు, బంగాళదుంప తినొద్దన్నారు, మిరియాలు తినొద్దన్నారు, ఇవన్నీ కూడా
కొంచెము మానుకోమని చెప్పారండి. నేను ఇంకా అవన్నీ చాలా వరకు తగ్గించేసుకున్నారండి. కొంచెము మనకు పథ్యం అనేది ఉంటుందండి. ఆ పథ్యం కనుక కంటిన్యూ చేశామంటే చాలా బాగా తగ్గుతుందండి. తర్వాత కొంతకాలానికి ఇంటికొచ్చి ఈ చేతులన్నీ బాగా నొప్పొచ్చాయండి. సరే తర్వాత మళ్ళీ వెళ్ళాను. సార్ ఇట్లా చేతులు బాగా నొప్పిగున్నాయి, ఇట్లా వెనక్కి కూడా పెట్టలేకపోతున్నాను సార్ అని చెప్పానన్నాను. సరే దానికి కూడా టాబ్లెట్స్ ఇచ్చారండి, ఆయిల్ ఇచ్చారు. ఆయిల్ రాసుకొని కాపడం పెట్టుకోమన్నారు, ఎక్సర్సైజ్ చేయమ్మా అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఎక్సర్సైజ్ చెప్పారండి. ఆ ఎక్సర్సైజ్ చేశాను. చేసిన తర్వాత ఈ చేయి నొప్పి ఒక 1 మంత్‌కి కొంచెం తగ్గిందండి. తగ్గిన తర్వాత ఇక మళ్ళీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమ్మా ఎలా ఉంది అని చెప్పి డాక్టర్ గారు అడిగారు. అడిగితే పర్లేదు సార్ చాలా బాగుంది, తగ్గింది సార్ కొంచెము అని చెప్పానన్నాను. సరే కంటిన్యూగా 3 నెలలు ఇలానే చెయ్యమ్మా ఎక్సర్సైజులు అని చెప్పానన్నారు. సరే ఆ ఎక్సర్సైజులు కూడా చేశానండి. అంత పర్ఫెక్ట్గా మురళీకృష్ణ డాక్టర్ గారు చాలా బాగా చూస్తారండి. అంటే ఇది నేను ప్రమోషన్కు చెప్తున్నానని చెప్పి అనుకుంటున్నారేమో. అసలు నేను వారిని అడగలేదండి. నేను ఇట్లా చెప్పమంటారని వారిని అడగలేదు డాక్టర్ గారిని. తర్వాత వారు ఇట్లా ప్రమోషన్గా చెప్పండమ్మా అని కూడా చెప్పలేదండి. నా ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నానండి. ఎందుకంటే చాలామంది ఆరోగ్యం బాగలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారు ఎక్కువ కాలం ఉన్నటువంటి జబ్బుకు కూడా చాలా నయం చేస్తారండి. కాకపోతే మనము ఒక మందు వాడుతున్నామంటే దాని మీద నమ్మకం పెట్టుకోవాలి. తర్వాత మందులు ఇచ్చేటువంటి డాక్టర్ మీద నమ్మకం పెట్టుకోవాలండి. అలా నమ్మకం పెట్టుకొని నేను వాడుకున్నానండి. నాకు చాలా బాగా అనిపించింది. ఈ యూట్యూబ్లో ఇంత వంటలు చేయటము, డాన్స్ వేయటము, తర్వాత పద్యాలు చెప్పటము, శ్లోకాలు చెప్పటము అవన్నీ చేస్తున్నాను అని చెప్పానంటే ముందు ఎంత ప్రిపరేషన్ కావాలో మీ అందరికి కూడా తెలిసిందేనండి. ఆ ప్రిపరేషన్ కూడా ముందు చేసుకుంటున్నానంటే నా హెల్త్ బాగుంటేనే కదా చేసుకోగలుగుతాను, లేకపోతే చేసుకోలేను కదండి. ఈ విధంగా నేను చేసుకోగలుగుతున్నానంటే అంత మురళీకృష్ణ డాక్టర్ గారి చలవేనండి. మీరు కూడా ఇలా ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మేము అక్కడికి వెళ్ళి చూపించుకుంటాము అని చెప్పారని అనుకుంటే కనుక చూపించుకోండి. ఈ వీడియోలో మీకు అడ్రస్ అవన్నీ పెట్టలేదండి. నేను మళ్ళీ ఇంకొక వీడియోలో వారు ఎక్కడ ఉంటారు అన్ని వివరాలు మీకు అడ్రస్ పెడతానండి. అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా వెళ్ళి చూపించుకోండి. చాలా బాగా తగ్గుతుందండి. ఇది నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.